హలో ఎవ్రీవన్. ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వడానికి ఏదైనా ఒక బుక్ సజెస్ట్ చేయండి అని చాలామంది అడగడం జరిగింది. ఐల్ గివ్ మై సజెషన్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ చదివే టైం లేక లేదా వాల్యూమ్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయని చాలామంది ఏదైనా ఒక సింగిల్ బుక్ ఉంటే ప్రిపరేషన్ బెటర్ కదా అని ఆలోచనలో అడుగుతూ ఉంటారు, ఒక బుక్ ఉంటే చెప్పండి అని. ఐ అండర్స్టాండ్ దట్ టైం ఉండకపోవడం లేదు మల్టిపుల్ బుక్స్ రిఫర్ చేసేంత ఓపిక ఉండకపోవడం వల్ల సింగిల్ బుక్ అయితే బెటర్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మై సజెషన్ ఏమి అంటే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ఆ ఎగ్జామినేషన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్న బుక్ ఏదైనా ఉంటే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఉంది. ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రీవియస్గా ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఉన్నవి తీసి సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఆ ఫార్మసిస్ట్ పేపర్లు ఓన్లీ ఆ పర్టికులర్ స్టేట్వే కాదు, ఎక్కడైనా కావచ్చు, తీయండి. ఎందుకు చెప్తున్నానంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. ఆ లెవెల్ అర్థం కావాలంటే ఆ క్వశ్చన్ ప్యాటర్న్ అర్థం కావాలి. ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎప్పుడు అర్థమవుతుంది? మీరు ఆ క్వశ్చన్స్ని అనలైజ్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతుంటే ప్రీవియస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్స్ ఉన్న బుక్ ఒకటి తీసుకోండి. ఇవి రియల్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనలైజ్ చేయండి, ఆ లెవెల్ తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్స్ అనలైజ్ చేయాలి. సెకండ్ వన్, అండర్స్టాండ్ దిస్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సేమ్ క్వశ్చన్ రిపీట్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వదు. సో గుడ్డిగా ఆన్సర్ గుర్తుంచుకుంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్, టైం వేస్ట్ తప్ప ఏమీ జరగదు. మరి ఏం చేయాలి అంటే ఆ క్వశ్చన్ని అనలైజ్ చేయాలి, ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి. క్వశ్చన్స్ రిపీట్ కావు కానీ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి. అంటే సేమ్ కాన్సెప్ట్ మీద డిఫరెంట్ క్వశ్చన్ రావచ్చు, కానీ సేమ్ క్వశ్చన్ మాత్రం రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ. సో మీరు ఆన్సర్స్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయాలి. థర్డ్ వన్, ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం అపియర్ అయ్యే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఒక ఆప్షన్ రైట్ ఆన్సర్, మిగతా 3 ఆప్షన్స్ గురించి కూడా చెక్ చేయాలి ఏంటవి అని. నవ్ డేస్ మన అందరికీ గూగుల్ ఇస్ దేర్. మీరు ఏ క్వశ్చన్ పెట్టినా అందులో ఆన్సర్ వస్తుంది. సో మీరు మళ్ళీ వెళ్ళి టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ ఉన్న కాన్సెప్ట్ని గూగుల్లో సెర్చ్ చేయండి, పెడితే యూ విల్ గెట్ ఆల్ ద థింగ్స్. అంటే మీరు ఒక క్వశ్చన్ అనలైజ్ చేస్తే 4 డిఫరెంట్ ఆన్సర్స్ అనలైజ్ చేసి 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్టు అవుతుంది. ఎట్ ఏ టైమ్ యూ విల్ బి లెర్నింగ్ 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్. దట్ ఈస్ ద బెస్ట్ వే. ద నెక్స్ట్ వన్ ఈజ్, మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఇట్. దాన్ని ఒక నోట్స్లో రాసుకోవాలి. మనకి వీ విల్ ఫర్గెట్, అవర్ మెమరీ ఈజ్ వాలటైల్. మీరు ఏం నేర్చుకున్నా ఈరోజు బాగా అనిపిస్తుంది, ఒక 1 వీక్ తర్వాత గుర్తుండకపోవచ్చు. ఎప్పుడు గుర్తుంటుంది అంటే వెన్ యూ రైట్ ఇట్ ఇన్ ఎ నోట్స్ రాసేటప్పుడు మన మోటార్ న్యూరాన్స్, సెన్సరీ న్యూరాన్స్, ఐజ్, బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వర్క్. అప్పుడు గుర్తుంచుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ అడ్వాంటేజ్, నోట్స్ ఉంటే మీరు ఎప్పుడైనా రివైజ్ చేయొచ్చు. రివైజ్ చేస్తూ వెళ్ళిన వాళ్ళే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్నైనా క్రాక్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఒకే ఒక బుక్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఉన్నది అలా రిఫర్ చేయడం కష్టం. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ టార్గెట్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్న బుక్ తీసుకుని ఆ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి. సిన్సియర్గా సాల్వ్ చేయాలి. యూ నీడ్ టు లెర్న్ కాన్సెప్ట్స్. క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు, కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. మేక్ షూర్ దట్ యు ఆర్ లెర్నింగ్ ఆల్ ద ఆప్షన్స్. 4 ఆప్షన్స్ ఇస్తే 4 ఆప్షన్స్ గురించి తెలుసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ నోట్స్ విల్ బి వెరీ యూస్ఫుల్. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు రాయండి, అండ్ దెన్ పీరియాడికల్గా దాన్ని రివైజ్ చేస్తూ ఉండండి. So this will be very much helpful. I hope this is useful. All the best.